రకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీకి అదృష్టాన్ని అయితే తీసుకొచ్చారు. అది ఎలా అంటే మనందరికీ తెలుసు కదా, ఒకేసారి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని, అంటే గతంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే టీడీపీ పార్టీ మద్దతు అవసరం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఏపీకి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతున్నాయి అన్నమాట. అంటే గతంలో ప్రభుత్వం ఏవేవైతే ఇవ్వడానికి నిరాకరించిందో, అటు రైల్వే జోన్ కానీ, వివిధ రకాల ఫండ్స్, అమరావతి ఫండ్స్ కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ఇవన్నీ రాకపోయాయి. అదే కనుక చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటే. ఇంకో విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఒక అపవాదం ఏంటి అంటే, సీఎం చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు కురవు, రాష్ట్రం ఎడారి అవుతుంది అని చెప్పేసి ఆయన మీద ఒక అపవాదు కూడా ఉంది. దానివల్ల ఏంటంటే వర్షాలు కురవని రైతులు ఒక ఇంప్రెషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఆ అపవాదు కూడా పోయింది. అయితే దీనంతా మనందరికీ తెలిసిందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా అటు కేంద్రంతో పొట్టు పెట్టుకొని అమరావతి నిర్మాణం, రాష్ట్ర డెవలప్మెంట్ ఫండ్స్తో పాటు ఒక రకంగా వానలు కూడా రావడంలో ఒక రకంగా ఆయన యొక్క ఇంప్రెషన్ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆంధ్రాకి ఒక రకంగా అదృష్టాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకునే ఒక గుడ్ మూవ్. అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకోకపోతే ప్రభుత్వం ఈరోజు ఆధారపడే స్థాయిలో ఉండేది కాదు, రాష్ట్రానికి వచ్చి నిధులే ఉండేది కాదు. అదే కనుక ఆయన అట్లా పెట్టుకోవడం వల్ల ఒక రకంగా ఆంధ్రాకి అదృష్టం, ఒక రకంగా వరుణదేవుడి సహకారం కూడా రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్రాకి ఒక రకంగా అదృష్టం వచ్చినట్లయితే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.